మీకు తెలుసా మన భారతీయ కాలమానంలో ఎందుకు 60 సంవత్సరాలే ఉంటాయి? మరియు ఆ సంవత్సరాల పేర్లు ఎందుకు 60 తర్వాత మళ్ళీ తిరిగి మొదలవుతాయి? ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఖగోళ శాస్త్రం. ఆకాశంలో రెండు మహాగ్రహాలు, బృహస్పతి మరియు శని. బృహస్పతి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగడానికి సుమారు 12 సంవత్సరాలు పడుతుంది. శని సూర్యుడి చుట్టూ తిరగడానికి సుమారు 30 సంవత్సరాలు పడుతుంది. ఈ రెండింటి కనిష్ట సామాన్య గుణిజం అంటే ఎల్సిఎం ఎంత? 60 సంవత్సరాలు. అంటే ప్రతి 60 సంవత్సరాలకి ఈ రెండు గ్రహాలు దాదాపు అదే స్థానానికి తిరిగి వస్తాయి. మన పూర్వీకులు ఈ ఖగోళ చక్రాన్ని గమనించి 60 సంవత్సరాల చక్రాన్ని రూపొందించారు. అందుకే మన తెలుగు పంచాంగంలో ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదత ఇలా 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత గ్రహాలు మళ్ళీ అదే స్థితికి చేరుతాయి. అందుకే సంవత్సరాల పేర్లు కూడా మళ్ళీ మొదలవుతాయి. ఇది కేవలం క్యాలెండర్ కాదు, ఇది ఒక విశ్వచక్రం. మన పూర్వీకుల జ్ఞానం ఎంత గొప్పదో ఊహించండి. ఆ కాలంలోనే వారు ఆకాశాన్ని చదివారు, కాలాన్ని లెక్కించారు, విశ్వరహస్యాన్ని అర్థం చేసుకున్నారు. 60 సంవత్సరాలు ఒక జీవిత చక్రం కాదు, ఒక విశ్వచక్రం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.